అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని డౌనూరు పంచాయతీకి చెందిన గిరిజన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పలు సమస్యలు వివరించారు. పంచాయతీలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే ఘాటీపైనున్న గ్రామాల గిరిజనులు అనారోగ్య బారిన పడి డౌనూరులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే సరిగా వైద్యం చేయడం లేదని, ఏ జబ్బు వచ్చినా దానికి డైక్లోఫినాక్, పారాసెటమాల్ టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నా పేరు టి ప్రసాద్. కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ తులబాడ గ్రామం మా విలేజ్. ప్రధాన సమస్య ఏంటంటే డౌనూరు పంచాయతీ పరిధిలోని 13 విలేజులు ఉన్నాయి. 13 విలేజుల్లోని ప్రత్యేకంగా కమ్యూనిటీ భవనాలు లేని విలేజులు తులబాడ గ్రామం ఒకటి, నిమ్మలపాలెం గ్రామం ఒకటి, జోడు మామిడి ఒకటి, ఉసిరికపాడు ఒకటి. ఇలా పక్క ఉన్న విలేజ్లో కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మించాలనేసి నేను గిరిజన సంఘం ఆధారంలో నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రతి ఒక్క నెల ఈ బ్లీచింగ్ పౌడర్ కొంచెం కొంచెం మంచినీరు క్లీనింగ్ కోసం ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఘాట్లో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్య సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి అడిగిన మలేరియా, టైఫాయిడ్ అలాంటి విష జ్వరాలు వస్తున్నాయి తప్ప కానీ హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఈ వైద్యం సరిగ్గా చేయకపోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క జబ్బు వచ్చిన జ్వరం వచ్చిన ఒకే ఒక 2 టాబ్లెట్ ఇస్తున్నారు, డైక్లోఫినాక్, అప్పుడు పేరాసిటమాల్, అదే తప్పిస్తున్నారు. కానీ సరిగా ఈ డాక్టర్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఇక ఏం చేస్తున్నారు, సరిగా వైద్యం చేయట్లేదు. దానికి మేము ఖండిస్తున్నాం గిరిజన సంఘం ఆధారంలోని.